వెరీ గుడ్ ఈవినింగ్ ఆల్. నా పేరు సురేంద్ర. నేను హెచ్డిఎఫ్సి లైఫ్ నుంచి ఏరియా మేనేజర్గా వర్క్ చేస్తున్నాను సార్. ఇక్కడ సికింద్రాబాద్లోని రసూల్పురం మెట్రో దగ్గర మా ఆఫీస్ ఉంటుంది, సెకండ్ ఫ్లోర్లో క్వీన్ ప్లాజాలో. సో నేను ఒక స్టార్టింగ్లో గేటెడ్ కమ్యూనిటీ సెలెక్ట్ చేసుకున్నాను. గేటెడ్ కమ్యూనిటీలో మీ ప్రోడక్ట్ కూడా తీసుకొచ్చుకోవచ్చు. నేను పర్మిషన్ ఎందుకు తీసుకుంటానంటే వాళ్ళకి ఫ్రీగా ఇస్తా కొన్ని సర్వీసెస్, లైక్ మెడికల్ టెస్టులు ఇస్తా. ఇప్పుడు ఎవరైనా ఫ్రీగా మెడికల్ టెస్టులు చేస్తామంటే చేయించుకుంటారు కదా సార్ గేటెడ్ కమ్యూనిటీలో. సో ప్రీమియం మెడికల్ టెస్టులే ఫ్రీగా ఇస్తా. లేదు అంటే ఏదైనా గిఫ్ట్ రూపంలో మనీ ప్లాంట్స్ ఇవ్వడం కానీ. మనీ ప్లాంట్స్ ఎలా అంటే ఓన్లీ ఎవరైనా బయట వాళ్ళు ఇస్తేనే తీసుకోవాల్సిందే, వాళ్ళందరికీ వాళ్ళు కొనుక్కోరు, ఎక్కువ ఎక్కడైనా చూసుకొని ఇలా నాటుకుంటారు. అట్లా ఎవరైనా బ్యాంక్ నుంచి అట్లా వెళ్తే వాళ్ళు ఇంకా ప్రైడ్గా ఫీల్ అవుతారు. మనీ ప్లాంట్స్ నేను ప్రొవైడ్ చేస్తాను. లేదంటే మీ పిల్లలు ఆల్రెడీ కొంతమంది స్కూల్లో చదువుతూ ఉంటారు, స్కూల్లో యాక్టివిటీస్ చేస్తారు రెగ్యులర్గా. నేను ఆ స్కూల్లో యాక్టివిటీస్ చేస్తే అక్కడ లీడ్స్ వస్తాయి, మీ బిజినెస్ వర్కౌట్ అవుతుంది, నాకు వర్కౌట్ అవుతుంది. గేటెడ్ కమ్యూనిటీలో పెడితే అక్కడ మీ బిజినెస్ ప్రమోట్ చేసుకోవచ్చు, నా బిజినెస్ ప్రమోట్ చేసుకోవచ్చు. దీని ద్వారా బెనిఫిట్ ఏంటి అంటే మీ బిజినెస్ ప్రమోట్ ఒకటే కాదు. సో నేను పార్ట్నర్షిప్ ఇస్తాను కంపెనీ ద్వారా. పార్ట్నర్షిప్ ద్వారా బెనిఫిట్ ఏంటంటే దానికి జస్ట్ ఒక ఇంటర్ క్వాలిఫై ఉంటే చాలు. నేను పార్ట్నర్షిప్ ఇచ్చే బెనిఫిట్ ద్వారా ఏంటంటే మంత్లీ ఇన్కమ్ అనేది ప్రొవైడ్ చేస్తాం మేడం. అది మీ బిజినెస్ డెవలప్మెంట్కి ఉపయోగించుకోవచ్చు, పర్సనల్ యూజ్కి ఉపయోగించుకోవచ్చు. బిజినెస్ డెవలప్మెంట్ అయితే బెనిఫిట్ ఏంటంటే లైక్ ఇలా డైలీ మనం క్లబ్ మెంబర్షిప్లో మీట్ అవ్వడం కానీ, ఇలా మేము హోటల్స్లో కొత్త అడ్వైజర్స్ని రెగ్యులర్గా పిలిపించి వాళ్ళకి భోజనాలు పెట్టించడం కానీ, ఇవన్నీ రెగ్యులర్గా చేస్తూ ఉంటాం మనం. ఇప్పుడు చెప్పాను కదా నేను ఒక ట్రైనింగ్స్ ప్రొవైడ్ చేయిస్తాం మేడం. ట్రైనింగ్ ప్రొవైడ్ చేయిస్తాము. అలాగే వాళ్ళకి మనం బిజినెస్ ఆపర్చునిటీ ఇస్తాం. చెప్పాలనుకుంటే వాళ్ళ బిజినెస్ ప్రమోట్ చేసుకుంటే మన బిజినెస్ ప్రమోట్ చేసుకునే అవకాశం ఇస్తాం. మెయిన్ థింగ్ ఏంటంటే వాళ్ళ రోల్ ఏముంటుందంటే దీంట్లో వాళ్ళు రిక్రూట్మెంట్ చేసుకునే వర్క్ ఉంటుంది. ఇప్పుడు మీరున్నారు కదా మేడం, లైక్ మీ కింద ఎంతోమంది అన్ఎంప్లాయిడ్ హోమ్ మేకర్స్ ఉంటారు. వాళ్ళు 10th క్లాస్ అని చదువుకో ఉంటారు. నాకు ఏదన్నా ఉంటే బాగుండు, నేను కూడా ఏదైనా పర్సనల్గా చేస్తే బాగుండు వర్క్ అని చెప్పి మెంటల్గా అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు హెల్ప్ చేసినట్టు అవుతుంది. ఇప్పుడు ఎలా అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ తిరుపతికి వెళ్ళి ఉంటారు కదా, తిరుపతికి వెళ్ళి ఉంటారు. అక్కడి నుంచి మనం లడ్డు తీసుకువచ్చినప్పుడు మనకు బాగా ఇష్టమైన వాళ్ళకే ఇస్తాం, మనకు బాగా నచ్చిన వాళ్ళకి లడ్డు ఇస్తాము. లేకుంటే అక్కడ ఎక్కడైనా ఏదైనా పుణ్యక్షేత్రంకి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి తెచ్చినట్టు మనకి ఇష్టం వచ్చిన వాళ్ళకే ఇస్తాం అనమాట. ఎందుకంటే వాళ్ళు మన బిలౌడ్ పర్సన్స్. అలాగే ఇదేంటంటే మనం సజెస్ట్ చేసేది, లైక్ మీరున్నారు సార్, మీకు మీ ఫ్రెండ్ బాగా క్లోజ్ సార్, అతనికి ఏంటి అన్ని అలవాట్లు ఉన్నాయి. సో మీరు ఎట్లయితే లడ్డు ఎత్తుకుపోయి ఇస్తారో, తిరుమల లడ్డు ఎత్తుకుపోయి ఇస్తారో, అరే ఒక పాలసీ చేసుకో, నీకు ఉన్నా లేకున్నా కొంచెం మనీ వస్తుంది, మీ ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది, నువ్వు ఉన్నప్పుడు కూడా ఎంజాయ్ చేయొచ్చు ఆ మనీ అని చెప్పేసి చెప్తారు. సో అంతకంటే ఇది ఎక్కువ ఉపయోగపడుతుంది. అండ్ నా విషయం ఏంటంటే నేను పర్సనల్గా నాకు కొన్ని స్కిల్స్ ఉన్నాయండి. నా స్కిల్స్ ఏంటంటే నేను సోషల్ మీడియా మేనేజ్ చేస్తాను. మీ బిజినెస్లు ఏవైతే ఉన్నాయో అవి ప్రతి ఒక్కటి నేను సోషల్ మీడియాలో ఆర్గానిక్ పేజ్ తీసేసుకొని ఆర్గానిక్ పోస్టులు చేస్తా. లైక్ మేడం టీ అవి ఉంటాయి కదా, స్నాక్స్ ఉంటాయి, వాటికి సంబంధించి రెగ్యులర్గా డిఫరెంట్ పోస్టులు రెగ్యులర్గా తీసేసి రెగ్యులర్గా గ్రూప్స్లో పెడుతూ ఉంటా. అంటే ఫేస్బుక్ ఉంది, ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్లో చాలా ఉంటాయి గ్రూప్స్, ఆ గ్రూప్స్లో రెగ్యులర్గా పోస్ట్ చేస్తాను. అలాగే దాని నుంచి పెయిడ్ క్యాంపెయిన్స్ అయినా చేస్తా, వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి, వాళ్ళు పెట్టుకునే పేమెంట్ని బట్టి. అండ్ ఒక ఆఫర్ కూడా అనౌన్స్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఎట్లయితే నేను చెప్పాను, మనం తిరుపతి లడ్డు లాగా ఫ్రెండ్కి పక్కన చెప్తే వాళ్ళకి బెనిఫిట్ ఎలా పొందుతారో, సో ఈ వీక్ లేదా ఈ మంత్ లోపల మన క్లబ్ మెంబర్స్ నుంచి ఏదైనా సంథింగ్ ఒక 1 lakh పాలసీ అలా ఏదన్నా వచ్చిందనుకోండి నాకు, నేను వాళ్ళకి 1 gram గోల్డ్ విత్ 10,000 రూపీస్ మనీ అనౌన్స్ చేస్తున్నా. 1 gram గోల్డ్ అనేది ఒక కాయిన్ రూపంలో ఇస్తాను, 24 క్యారెట్ది. అండ్ 10,000 రూపీస్ వితిన్ 40 days లోపల నేను ప్రొవైడ్ చేస్తాను అనమాట. క్యాష్ నేను ప్రొవైడ్ చేస్తాను. లేదు వాళ్ళే అడ్వైజర్షిప్ తీసుకునేట్టుగా ఉంటే నాతో ఇంటరాక్ట్ అవ్వచ్చు. అండ్ ఒక చిన్న సింపుల్ ఒక పాలసీ చెప్తాను మీకు. చెప్పాలంటే ఇది మార్కెట్ బేస్డ్ పాలసీయే. లైక్ శ్రీనివాస్ సార్ ఉన్నారు,
ఆయన రెగ్యులర్గా బిజినెస్లో తిరుగుతూ ఉంటారు. ఒక 1 lakh అనేది ఇయర్లీకి పెద్ద విషయం కాదు. ఒక 1 lakh పే చేసుకుంటే సార్ ₹1,00,00,000 పాలసీ ఇస్తాను నేను. అది 5 years కట్టే చాలు. ప్రీమియం 1 lakh ప్రీమియం పే చేస్తే ఇయర్లీ ఒక ₹1,00,00,000 అనేది సార్కి నేను కవర్ చేస్తా. క్వార్టర్లీ కూడా కట్టుకోవచ్చు సార్. అట్ ఎ టైం 1 lakh కడితే ఏంటంటే సార్ మొత్తం ఫండ్ అనేది మనకి మార్కెట్లోకి వెళ్తుంది. కంపెనీకి పెద్ద ప్రాఫిట్ ఏమి ఉండదు, కానీ మన కోసం చెప్తున్నా, మన పర్సనల్ యూజ్ కోసం చెప్తున్నా. అండ్ ఇదేంటంటే తీసుకునే మనీ కూడా ట్యాక్స్ ఫ్రీ. 1010D ప్రకారం తీసుకునే మనీ కూడా ట్యాక్స్ ఫ్రీ. 5 years తర్వాత 5 years తర్వాత మనం మొత్తం మనీ తీసేసుకోవచ్చు. కావాలంటే కంటిన్యూ చేయొచ్చు అన్నమాట.